హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు రెసిపీ వచ్చేసి కట్టె పొంగలి. దేవి నవరాత్రుల్లో అమ్మవారికి నైవేద్యంగా మొదటి రోజు ఈ ప్రసాదాన్ని నైవేద్యంగా పెడతారు. ఈ పొంగల్ ఎలా తయారు చేయాలో చూద్దాము. ముందుగా ఒక బౌల్ తీసుకొని 2 కప్స్ రైస్ తీసుకోవాలి. రైస్ తీసుకున్న తర్వాత ఇక్కడ నేను పెసరపప్పుని ముందే ఫ్రై చేసుకున్నానండి. చాలా టేస్టీగా ఉంటుంది పొంగల్ ఫ్రై చేసుకోవడం వల్ల. మంచి వాటర్ తోటి 2 టైమ్స్ వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకున్న తర్వాత మంచి వాటర్ పోసేసుకొని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేసుకోవాలి. 10 నిమిషాలు పక్కన పెట్టుకున్న తర్వాత ఒక కుక్కర్ తీసుకొని అందులో మనము ముందు నానబెట్టుకున్న పెసరపప్పు రైస్ని కుక్కర్ గిన్నెలో వేసేసుకోవాలి. ఇందులో నేను ముందుగానే వాటర్ని కొలిచి పెట్టుకున్నాను. 2 గ్లాస్ రైస్కి 4 గ్లాస్ వాటరు, 1 గ్లాస్ పెసరపప్పుకి 2 గ్లాసు వాటర్ని వేసుకున్నాను. ఇందులో రుచికి తగినంత సాల్ట్ని వేసుకోవాలి. కొంచెము మిరియాలు, జీలకర్ర, కరివేపాకు, 2 పచ్చిమిర్చి సన్నగా